హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేమిద్దరం కలిసి ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. అదేంటంటే ఇది పెద్ద బ్లాగర్లా ఫీల్ అయిపోతుంది కానీ ఏం లేదు. ఒక ఛాలెంజ్ ఏంటంటే 100 తనవి నాయి 200 పెట్టేసి ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే ఇప్పుడు 100 అంటే నువ్వు ఎప్పుడు కలిసినా సరే ఒక్కొక్కటి నూడిల్స్ పానీపూరి ఏవో ఒకటి ఇప్పుడు అట్లా కాదు. 100 నా 100 తనకిస్తా, తనవి నాకు ఇస్తుంది. దాంతో మేమిద్దరం ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. అది స్టార్టింగ్ అట్లా కాదు అంటే 200 ఆఫ్ నూడిల్స్ కానీ పానీపూరి కానీ చాలా ఐటమ్స్ అనుకున్నాం. ఈ 200లో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ తింటాము అనేది చూద్దాం అనేసి అనుకున్నాం. అంతే. 200 మీకు డబ్బులు లేవా అని కాదు, ఛాలెంజ్ కోసం 200 అంతే. ఓకే బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో కలుద్దాం తినేటప్పుడు. మేము వచ్చేసి ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్నాం ఫ్రెండ్స్. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ముజీ పాన్ షాప్ మీద వస్తుంది. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటున్నా, కొత్తగూడెం పీపుల్ కి చాలా బాగుంటుంది. ఇక్కడ నూడిల్స్ కానీ మంచూరియన్ కానీ. మా మంచూరియా అయితే వచ్చేసింది 200లో 80 రూపీస్ కట్, ఇంకా 120 రూపీస్ ఉంది. చూద్దాం. మేమైతే నెక్స్ట్ పానీపూరి తిందామని డిసైడ్ అయ్యాం. గణేష్ టెంపుల్ సందులో అయితే బాగుంటది కానీ అక్కడ క్లోజ్ అయిపోయింది. వేరే కాడ చూస్తున్నాం. ఇక్కడ పానీపూరి అంత టేస్ట్ అనిపించలేదు, అందుకనే 10 రూపీస్ తిన్నాం. ఇక్కడ పానీపూరికి 20 రూపీస్ అయినాయి, ఇంకా 100 రూపీస్ మిగిలాయి. నెక్స్ట్ ఎగ్ పఫ్ తిందాం అనుకున్నాం కానీ బేకరీ అన్న కోడి గుడ్డు పెట్టలేదు, కర్రీపఫ్తో అడ్జస్ట్ అయిపోయింది అని చెప్పిండు. అందుకు కర్రీపఫ్ తీసుకున్నాం. నెక్స్ట్ 20 పెట్టి ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీపఫ్స్ కి ఇందాక 40 రూపీస్ అయినాయి, ఐస్ క్రీమ్ కి 40 రూపీస్ అయినాయి. 80 రూపీస్ అయిపోయినాయి, ఇంకా 20 రూపీస్ 180 రూపీస్ అయిపోయినాయి. 20 రూపీస్ ఉంది. లాస్ట్ 20 రూపీస్ ఉంటే సోడా తీసుకున్నాం. మై ఫేవరెట్ అసలు ఆరెంజ్ సోడా. మా ఇద్దరికి ఆరెంజ్ సోడా అంటే ఫేవరెట్ ఫ్రెండ్స్. మనం మొదలు పెట్టిన 200 రూపీస్ ఛాలెంజ్ లో 5 ఐటమ్స్ వచ్చాయి. ఇంతటితో కంప్లీటెడ్.